ఏపీ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు సతీసమేతంగా మండలి చైర్మన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అలాగే బీజేపీ నేత సోము వీర్రాజు కూడా కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ ఇద్దరు నేతలు మండలి చైర్మన్ మోషన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఆయన్ను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇతర నాయకులు శాలువా పూలదండలతో సోము వీర్రాజును సత్కరించారు. రెండోసారి ఎమ్మెల్సీ కావడం ఆనందంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. ఇది బీజేపీలో ఒక చారిత్రక విషయంగా ఆయన పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకు అవకాశం వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీ సీటు బీజేపీకి కేటాయించారన్నారు. రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసిన సోము వీర్రాజు సేవలను అధిష్టానం గుర్తించిందన్నారు. అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న మండలిలో వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారన్నారు. పెద్దల సభలో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని, మండలిలో మన వాణిని వినిపించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలన్నారు. బి తిరుమల నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను బెందుల తిరుమల నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అనే నేను పేరాబత్తుల రాజశేఖర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుని అయిన పేరాబత్తుల రాజశేఖర్ అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ